మీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్ట్ అనేది పెడుతున్నారు, లేదా వీడియోస్ అనేది పెడుతున్నారు, లేదా మేబీ బూస్ట్ పోస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తుండొచ్చు. అయినా సరే మీకు ఎలాంటి సేల్స్ కానీ ఎంక్వైరీస్ అనేవి రావడం లేదు. మీ యొక్క వెబ్సైట్ పైకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, కానీ ఎలాంటి కన్వర్షన్ అనేది రావట్లేదు. మీ యొక్క బ్రాండ్ గురించి ఎవరు ఎంక్వైరీ చేయట్లేదు. మై ఫ్రెండ్, 2025లో ఏఐ వల్ల టోటల్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది టోటల్గా చేంజ్ కావడం అనేది జరిగింది. మీరు కనుక ఈరోజు నేను ఈ యొక్క వీడియోలో షేర్ చేసేటటువంటి స్ట్రాటజీస్ కనుక ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీ యొక్క బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంప్లిమెంటేషన్ కనుక చేయకపోయినట్టయితే మీరు దాదాపుగా మార్కెట్లో నుండి అవుట్డేట్ కావడానికి అవకాశం అనేది ఉంది. చూడండి, మరి చాలా మంది ఏఐ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ ఎవరు కూడా ఫుల్ఫిల్గా ఎలా ఏఐని యూజ్ చేయాలి అనేది చెప్పడం లేదు. కానీ ఈ యొక్క వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ మీరు ఏ విధంగా ఏఐని యూజ్ చేయొచ్చు, మీ యొక్క మార్కెటింగ్ గేమ్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకురాపోవచ్చు అనే దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ మెథడ్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది. హాయ్, ఐఎమ్ గంగాధర్ బొకెనా, బిజినెస్ గ్రోత్ స్పెషలిస్ట్. నేను గత 4 ఇయర్స్గా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను అండ్ మల్టిపుల్ టైమ్స్ 6 ఫిగర్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం అనేది జరిగింది. నా యొక్క టోటల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ 2025లో ఏ స్ట్రాటజీస్ అయితే వర్క్ అవుతున్నాయో వాటి గురించి మీకు నేను షేర్ చేయనున్నాను. చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు మీరు ఇప్పటికీ ఇంకా ఎస్ఈఓ పైన డిపెండ్ అవుతూ, లేదా ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు బూస్ట్ పోస్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తూ, లేదా మీరు లైక్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ పెట్టినట్టయితే మీకు ఎలాంటి ఎంక్వైరీస్ అనేవి రావడం లేదు. ఎందుకు అనంటే లైక్ ఇప్పుడు ఎవరైనా కూడా మీ యొక్క ఏంటి అనే దాని గురించి సెర్చ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన దాన్ని సెర్చ్ గురించి చేయడాన్ని ఆపేశారు. అంటే ఆడియన్స్ యొక్క 2025లో ఏం చేస్తున్నారు అనేది కనుక చూసినట్టయితే వాళ్ళు ఎంక్వైరీ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. వెబ్సైట్కి వస్తున్నారు కానీ రావట్లేదు. అండ్ మీ ఫనల్ కన్వర్షన్ రేట్ అనేది తగ్గుతూ ఉంది. మీరు డిజైనింగ్ అనేది బాగుండొచ్చు, కాల్ టు యాక్షన్ టెస్టిమోనియల్స్ అన్నీ ఉండొచ్చు, అయినా సరే మీకు కన్వర్షన్ అనేది రావడం లేదు. ఎస్ఈఓ అనేది కనుక ఫాలో అయినట్టయితే ఇట్ ఈస్ ద ఓల్డ్ మెథడ్, అవుట్డేటెడ్ మెథడ్గా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు కనుక చూసినట్టయితే ఏ విధంగా మనం ఎలా 6 స్టెప్ ఫార్మాట్లో ఏ విధంగా మీరు కన్వర్షన్స్ అనేవి పెంచుకోవచ్చు, సేల్స్ అనేవి పెంచుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, మై బ్రాండ్ సర్చ్ న్యూ ఎస్ఈఓ అంటే ఏ విధంగా అంటే మీరు మీ యొక్క గూగుల్ ట్రెండ్స్, లైక్ మీకు కనుక తెలియకపోయినట్టయితే గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ట్రెండ్స్ అనేది సెర్చ్ చేయండి, వస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క నేమ్ పైన మీన్స్ మీ యొక్క బ్రాండ్ పైన ఎక్కువ సెర్చెస్ వచ్చేట్టుగా మీరు మీ యొక్క బ్రాండ్ నేమ్తోని యాడ్స్ అనేవి రన్ చేయాలి. లైక్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఎవరైతే మీ బ్రాండ్ గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని రీటార్గెట్ చేయడం వల్ల మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో కాబట్టి గూగుల్ ట్రెండ్స్లో మీ యొక్క సర్చెస్, లైక్ గూగుల్లో మీ బ్రాండ్ పైన సర్చెస్ ఎలా రావాలి అనే దాని గురించి మీరు లైక్ మీ బ్రాండ్ నేమ్ అనే దాని గురించి వైరల్ అవ్వడానికి కొరకు మీ బ్రాండ్ నేమ్ పైన యాడ్స్ అనేవి రన్ చేయండి. ఇది ఈజ్ ద నెంబర్ 1. నెంబర్ 2 కనుక చూసినట్టయితే ఏఐ ఏజెంట్స్. లైక్ చూడండి మై ఫ్రెండ్, ఏఐ ఏజెంట్స్ని యూజ్ చేయడం వల్ల చాట్ జీపీటీ, ఇంటర్కామ్ ఇలాంటి వాటిని వాడి వాట్సాప్, వెబ్సైట్, ల్యాండింగ్ పేజ్ ఎక్కడైనా కూడా కన్వర్షన్స్ అనేవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ మీ యొక్క ప్రొడక్ట్ గురించి ఎన్క్వైరీ చేశారు అని అనుకుందాం. లైక్ ఇప్పుడు చేసిన తర్వాత తను ఆ పేజ్ నుండి స్కిప్ అయ్యే మూమెంట్లో, హే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ప్రొడక్ట్, if you are purchasing now you will get 10% extra discount. సో ఇలాంటివి గనక అర్జెన్సీ అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసేటటువంటి గనక మీరు ఏఐ ఏజెంట్స్, చాట్ బాట్స్ కనుక యూజ్ చేసినట్టయితే 24/7 మీరు వాట్సాప్ ద్వారా ఉండొచ్చు, వెబ్సైట్ ద్వారా ఉండొచ్చు, లీడ్స్ని కన్వర్షన్ అనేది చేయొచ్చు. ఇది 24/7 అనేది వర్క్ అవుతుంది, రైట్. అదేవిధంగా చూడండి మై ఫ్రెండ్, ఈ యొక్క 2025లో మీరు కనుక ఇంకా ఓన్లీ 1 లాంగ్వేజ్ పైన, లైక్ మీరు తెలుగు కనుక అయినట్టయితే తెలుగు పైననే డిపెండ్ అయ్యి హిందీ, ఇంగ్లీష్ మార్కెట్ కనుక నెగ్లెక్ట్ చేస్తున్నట్టయితే యు ఆర్ లూజింగ్ ద యూజ్ మనీ. సో మరి లైక్ మీకు తెలుగు మాత్రమే వచ్చి హిందీ, ఇంగ్లీష్ అనేది రాకపోయినప్పటికీ చాలా ఏఐ టూల్స్ అనేటివి ఉన్నాయి. లైక్ హేజెన్ అయ్యొచ్చు, ఇలా రకరకాలుగా వీడియో క్రియేషన్ టూల్స్ అనేటివి ఉన్నాయి. ట్రాన్స్లేట్ అనేది చేసి చాట్ జీపీటీ లాంటి టూల్స్ని యూజ్ చేసి మీరు వేరే లాంగ్వేజ్లో కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. అదేవిధంగా 2025లో ఐపేయింగ్
చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది ఏంటంటే పాడ్కాస్ట్. సో ఎవరైతే మీ యొక్క పాడ్కాస్ట్ వింటున్నారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది మీ యొక్క ప్రొడక్ట్ని పర్చేజ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ కాంటెంట్ని వింటున్నారో, లైక్ ఇప్పుడు రీడ్ చేయడానికంటే వీడియో చూడడానికంటే వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కాబట్టి పాడ్కాస్ట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అదేవిధంగా సోషల్ మీడియాలో కనుక మీరు చూసినట్టయితే రీల్స్ అనేది ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. అదేవిధంగా లైవ్ వీడియోస్, లైక్ మీరు ఏదైనా ప్లేస్కి విజిట్ చేశారు లేదా మీ పెట్స్తో ఎలా ఉంటున్నారు, ఇలా రకరకాలుగా లైవ్ వీడియోస్ ఏవైతే మీరు చేస్తున్నారో అవి రీల్స్ అయిండొచ్చు, షార్ట్స్ అయిండొచ్చు, ఇలాంటివి కనుక ఉన్నట్టయితే ఎక్కువ కస్టమర్లని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సిక్స్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రీపర్పస్ ద కాంటెంట్. మీరు ఏదైతే కాంటెంట్ ఉందో ఆ కాంటెంట్ని రీపర్పస్ అనేది చేయడం. ఈ 6 కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీ యొక్క 2025లో మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఒకవేళ ఈ యొక్క మార్గాలని కనుక మీరు యూజ్ చేయకపోయినట్టయితే ఈ యొక్క 2025లో మీరు వీటిని యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం అనేది చేయండి. అదేవిధంగా మై ఫ్రెండ్, లైక్ ఒకవేళ మీరు ఏఐ గురించి కానీ, ట్రాఫిక్ రిలేటెడ్గా కానీ, సేల్స్ రిలేటెడ్గా కానీ మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ కనుక తీసుకెళ్లాలని కనుక మీరు చూస్తున్నట్టయితే రెగ్యులర్గా నేను ఏఐ రిలేటెడ్గా మీ యొక్క సేల్స్ అనేది ఎలా తీసుకురావాలి, ట్రాఫిక్ అనేది ఎలా జనరేషన్ చేయాలి అనే వాటిపైన మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లింక్ని క్లిక్ చేయండి, మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి.